గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చిక్కోలు తీరంలోని బార్వా బీచ్ ఫెస్టివల్కి సర్వం సిద్ధమైంది. అందులో భాగంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఈరోజు ఈ అందాలను ఆస్వాదించడంతో పాటు ఈ ఫెస్టివల్ని మాత్రం ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక ఈ బోట్ షికార్ అందుబాటులో ఉండడం మాత్రం సందర్శకులు అందరూ కూడా ఎప్పుడు సముద్రంలో ఈరోజు ఇలా షికారు చేస్తామని వారి ఆశలు మాత్రం అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేశారు. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా జేసీ కూడా ఒక చిన్నపిల్లల మాదిరిగా బోట్ షికారు చేసి వస్తున్నారు. చూస్తే కనుక చాలామంది శ్రీకాకుళం వచ్చారు. ఎట్టకేలకి శ్రీకాకుళం తీరం ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ బీచ్ ఫెస్టివల్ దోహదపడుతుంది అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు సివిల్ ఏవియేషన్ ఆధారం ప్రకారం గౌరవనీయులు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రకారం ఈరోజు బార్వా బీచ్లో మనం బీచ్ ఫెస్టివల్ లాగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు మార్నింగ్ నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ స్పీడ్ బోటింగ్, కాయకింగ్ కాంపిటీషన్, బనానా బోట్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అది సో చాలా సేఫ్గా ఉంది. నేను కూడా సేఫ్టీ పర్పస్ కోసం ఇప్పుడు వెళ్ళానది చాలా సేఫ్గా ఉంది. సో హోప్ ఇది ఈరోజు రేపు పబ్లిక్ చాలా మంది వస్తారు. సాయంత్రం కల్చరల్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి నా తరఫు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరికీ నిమంత్రణ. మీరు అందరూ రండి, ఎంజాయ్ చేయండి. ఇది శ్రీకాకుళం, ఇది 2 రోజు కాదు, మనం పర్మనెంట్ ఈ బార్వా బీచ్కి మినీ గోవా లాగా ఫామ్ చేస్తాము. చూస్తే కనుక గతంలో ఒక ట్రైల్ వేస్తేనే లక్షల మంది వచ్చారు. ఈరోజు 2 రోజుల పాటు పండగలా నిర్వహించాలనుకుంటున్న మీ నిర్వహణకు అనుగుణంగా సందర్శకులు కనెక్ట్ అవుతారని ఆశాభావం ఉందా? మీరు లాస్ట్ 2 వీక్ బ్యాక్ కూడా చూసారా, చాలామంది వచ్చారా. బట్ పబ్లిక్కి కొన్ని నిరాశ వచ్చాయి. ఎందుకు 2 వీక్స్ ముందుగా వేవ్స్ చాలా ఎక్కువ ఉంది. ఈరోజు సీ కూడా సైలెంట్గా ఉన్నారా. సో నా ఎక్స్పెక్టేషన్ ఉంది మార్నింగ్ నుంచి చాలామంది వస్తారా. అది ఇప్పుడు కంటిన్యూస్ అన్ని యాక్టివిటీ జరుగుతుంది. సో హోప్ఫుల్లీ 2 రోజుకి 1 లక్షలో కూడా పబ్లిక్ వస్తారు. అది చూస్తే వాళ్ళందరికీ తదనుకున్నటువంటి ఏర్పాట్లు నిర్వహించే క్రమంలో ఈ బోట్ షికారు కావచ్చు, ఇతరత్ర క్రీడలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు చేసిన ప్రయత్నం సందర్శకులందరూ కూడాను 365 రోజులు కూడా ఇక్కడ ఈ పర్యాటక అభివృద్ధి అంటే అందుబాటులో ఉంచాలని ఆకాంక్ష జరుగుతుంది. నెరవేరుతుంది ఖచ్చితంగా. ఈ బార్వా బీచ్ పర్యాటక కోసం నెక్స్ట్ ఖచ్చితంగా 1 సంవత్సరంకి మినీ గోవాలోగా అయిపోతుంది. ఈరోజు మీరు చూస్తే లాస్ట్ 2 వీక్ ముందు చూస్తే ఈరోజు చూస్తే కొంచెం బెటర్గా ఉంది. మనం పర్మనెంట్ హట్ కూడా పెట్టాము. ఇది ఫుడ్ స్టాల్ కూడా ఈసారి పెట్టాము. ఇది లాస్ట్ టైం పబ్లిక్కి చాలా నిరాశ ఉంది కాబట్టి. తర్వాత మీరు చూసారా, ఇప్పుడు సాయంత్రం మినిస్టర్ గారు వస్తే చాలా హెవీ క్రౌడ్ వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఈ మన యూత్ ఐకన్ లాగా అందరూ ఉన్నారా, యూత్ లాగా ప్రమోట్ చేస్తే పబ్లిక్ కూడా యూత్ లాగా ఉన్నారు. సో హోప్ఫుల్లీ సాయంత్రం వరకు చాలా ఎక్కువ మంది క్రౌడ్ వస్తే పబ్లిక్ కోసం మనం ఇక్కడ సెక్యూరిటీ కోసం లైఫ్ గార్డ్ కూడా పెట్టాము. మెరైన్ పోలీస్ కూడా ఉంది. పబ్లిక్ ఫెసిలిటీ కోసం ఇది షవర్ రూమ్ కూడా, అది వాష్రూమ్ కూడా అన్నీ ఏర్పాటు చేశాము. సో నేను ఇప్పుడు హ్యాపీ ఫీల్ చిన్న పిల్లల లాగా నేను కూడా వెళ్ళాను. అది ఇప్పుడు సో ఇది చైల్డ్ మళ్ళీ మెమరీస్ అయిపోయింది. హోప్ఫుల్లీ పబ్లిక్ కూడా ఇది చిన్న పిల్లల కోసం కాదు, అందరూ మీరు ఇక్కడ ఒకసారి రండి. మీ కోసం కూడా, చిన్న పిల్లల కోసం కాదు, పెద్దవాళ్ళ కోసం కూడా ఇది యాక్టివిటీ చాలా ఉన్నాయి. ఇక్కడ లోకల్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఫిషర్మెన్స్ అందరూ కూడాను ఈ పండగ వాతావరణం ఆస్వాదించేందుకు వారిని కూడా భాగస్వామ్యం లోకల్స్ అందరూ ఫిషర్మెన్ చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ డే నుంచి. వాళ్ళకి మనం చెప్తే ఇది శానిటేషన్ కాబట్టి, ఈ మత్స్యకార్ ద్వారా చిన్న కల్చరల్ ఈవెంట్ కాబట్టి, ఇది చిన్న షాప్ కాబట్టి వాళ్ళకి సహకారం ఉంటే కాబట్టి ఈరోజు శ్రీకాకుళం బార్వా బీచ్లో మనం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీకు కూడా తెలుసా, శ్రీకాకుళం 193 కిలోమీటర్ కోస్ట్ లాగా మనం బార్వా ఎందుకు సెలెక్ట్ చేస్తాం, ఇది లోకల్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంది. అది కూడా కనుక ప్రస్తుతం ఏదైతే చిన్న పిల్లలు అంటే చిన్నతనం నాటి తానే ఆనందాన్ని మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు ఈ బీచ్ ఫెస్టివల్ దోహదపడిందని చెప్పేసి జేసీ స్పష్టం చేస్తున్నారు. ఇది ఒక మినీ గోవాగా ఏడాదిలో రూపుదాల్చుందన్న కూడా ఎటువంటి అతిశయక్తి లేదు. స్థానికుల సాయ సహకారాలతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాత్రం స్థానిక సహకారం అందుతుంది. వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు, సందర్శకులు కావచ్చు, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. మరోవైపు భద్రతా రీత్యా ఇటు మెరైన్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు కూడా అందుబాటులో ఉంచాం. బీచ్ ఫెస్టివల్ 2 రోజుల పాటు కాదు, 365 రోజుల పాటు నిర్వహించేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో మాత్రం పర్యావరణం కూడా అనుకూలిస్తుంది. సముద్రం అల్లకొల్లంగా ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో మాత్రం సందర్శకులు ఈ అందమైనటువంటి అందాలు
అందాలను ఆస్వాదించడంతో పాటు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలర్ చూసి ఆనందించేందుకు వారు చేస్తున్న ప్రయత్నానికి మాత్రం తమ వంతుగా పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తాం. బీచ్ ఫెస్టివల్ మాత్రం కన్నుల పండుగ 2 రోజుల పాటు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. అందరూ వచ్చి ఈ అందాలను ఆస్వాదించి ఈ 2 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్లో పాల్గొనాలని చెప్పి జేసీ పిలుపునిచ్చారు. మరి సందర్శకులందరూ అంటే కొత్తగా రూపుదాల్చుకోబోతున్న ఈ మినీ గోవాను చూసేందుకు ఏ మేరకు తరలి వస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. బార్వా బీచ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.